ఆధునిక సాగులో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా ధరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పరిశోధనలు, సాంకేతికతపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వరి సాగులో ఆరుతడి ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకం బాగా తగ్గించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇక మానవ మనుగడకు దోహదపడే తల్లిని నాశనం చేయొద్దన్న ఆయన స్వకల్పకాలిక పంటలను ప్రాధాన్యత ఇవ్వాలని తుమ్మల సూచించారు. మేలుకోరే ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కారానికి పెద్దలు కోదండరెడ్డి గారు చైర్మన్ గా రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. కరెంటు మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతుంది. రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. సన్న రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు చనిపోయిన రైతులకు బీమా 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తున్నారు కుటుంబానికి. గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల పాలు చేసిండు. అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నది. ఒక్క నెల మిత్తి డబ్బుతోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చేవి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగానే మీ డబ్బులు మీకు తప్పకుండా వస్తాయి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమం కోరుకునే జరిగే కార్యక్రమాలని రైతులకు ఎట్లా అనుసంధానం చేయాలి, విధ్వంసమైన విశ్వవిద్యాలయంతో పాటు కష్టాల్లో ఉన్న రైతును కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేసి, ముఖ్యంగా రైతుల అనుభవాలతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కొత్త విధానాలని కూడా ఇద్దరికి అనుసంధానం చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఆలోచన చేసి ఈరోజు ఆయన యూనివర్సిటీ నుంచి, కాలేజీల నుంచి శాస్త్రవేత్తలతో పాటు స్టూడెంట్స్తో పాటు వ్యవసాయ అధికారులను కూడా అనుసంధానం చేయమని చెప్పారు. అందుకని మా గోపి గారు కూడా